మంగళగిరి తాడేపల్లి టౌన్లలో ట్రాఫిక్ సమస్యల నివారణకు కార్పొరేషన్ అధికారులు ఓ ప్రణాళికను రూపొందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజధాని ప్రాంతమైన మంగళగిరి నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు మంత్రి నారా లోకేష్ సూచనలతో ప్రధాన 4 కూడలలో సీసీ జంక్షన్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని కార్పొరేషన్ కమిషనర్ అలీం బాషా వెల్లడించారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండే ప్రాంతాలు బ్యారేజ్ వద్ద లోటస్ జంక్షన్, ఉండవల్లి సెంటర్, సాయిబాబా గుడి సెంటర్తో పాటు మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ సర్కిళ్లను అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కూటమి నాయకులు, కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ రాజధాని ప్రాంతమైన మంగళగిరి, తాడేపల్లి పరిధిలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉన్నాయని, ఈ కారణంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు కార్పొరేషన్ నిధులు 5 కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. నగరపాలక సంస్థ ఉండవల్లిలోని సాయినగర్ రోడ్డు అంగన్వాడీ స్కూల్ నుండి గుంటూరు ఛానల్ వరకు సీసీ డ్రైన్ నిర్మాణం, పల్లముగా ఉన్న ప్రదేశంలో 24.10 లక్షల రూపాయల వ్యయంతో పనులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నందం అబ్బద్దయ్య, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, పట్టణ అధ్యక్షులు పడవల మహేష్, ఎర్రపాలెం టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మంత్రివర్యులుగా నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈ 4 జంక్షన్స్ ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్లో చేయడం జరుగుతుంది. ఒకటి మనకు లోటస్ జంక్షను, అదేవిధంగా నెక్స్ట్ ఉండవల్లి జంక్షను, నెక్స్ట్ సాయిబాబా గుడి జంక్షను, 4వది డాన్ బాస్కో స్కూల్ జంక్షను. ఈ 4 జంక్షన్స్లో ఇక్కడ ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ చాలా కంజెషన్ ఉంటుంది. యాక్సిడెంట్లు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 4 జంక్షన్ని అభివృద్ధి చేయడాలని ఆదేశాలు రావడంతో ఈ 4 జంక్షన్స్ ఇంప్రూవ్ చేస్తున్నాం. దాదాపు 5 crores వరకు దీనికి ఖర్చు పెడుతున్నాము. ఈ జంక్షన్స్ R&B రోడ్ అయినా కూడా దీనికి పర్మిషన్ తీసుకుని మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నిధుల ద్వారా ఇవి టేకప్ చేస్తున్నాం. నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే అయిన శాసనసభ్యులు గారు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మార్చుల వారు నారా లోకేష్ గారు మన మంగళగిరి టౌన్ని, అదేవిధంగా తాడేపల్లి టౌన్ని ఒక డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ 4 జంక్షన్లు, అంటే ప్రయాణానికి ప్రజలందరికీ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక జంక్షన్లు ఏర్పాటు చేస్తే ఎవరికి వెళ్ళడానికి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన లోకేష్ గారు ప్రత్యేకంగా మన మంగళగిరి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించే విధి విధానాలతో ముందుకెళ్తున్న ఐటీ శాఖ మార్చుల వారికి మన రాష్ట్రం ఎదురు చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్న మన ఐటీ లోకేష్ గారికి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతో ఇక్కడ జంక్షన్ ఏర్పాటు చేసి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు అదే అలీం బాషా గారికి కూడా ఇక్కడ ప్రతిదీ ఎక్కడ రోడ్డు ఉంటే ఎక్కడ ట్రాఫిక్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని గమనించి ఈ రోడ్లు అయితే బాగుంటుందని చెప్పి తెలియజేసినందుకు కూడా అలీం బాషా గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జరుగుతున్న అభివృద్ధి అంటే మన ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ బాబు గారు ఇక్కడ గెలవటం, ఈ రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆదరిస్తున్నారు. ఇక్కడ డెవలప్మెంట్ చూస్తే ఈరోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర, తర్వాత అదేవిధంగా ఉండవల్లి సెంటరు, మన ముగ్గురోడ్డు సెంటరు, తర్వాత ఇక్కడ డాన్ బాస్కో స్కూల్ వద్ద కూడా ఈ సర్కిల్ జంక్షన్లు అనేది ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించడానికి, రాజధానిలోకి స్పీడ్గా వెళ్ళటానికి రోడ్లన్నీ విస్తరణ చేస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమాలని, అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామ పంచాయతీ శాఖను తీసుకొని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రతి పల్లెటూరికి కూడా ఒక రోడ్లు, వాటర్ అనే కనెక్టివిటీ ఇస్తూ గ్రామ పంచాయతీలను కూడా అభివృద్ధి చెందే విధంగా చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి, ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇంకా ఇదే విధంగా 15 సంవత్సరాలు సాగాలని మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెబుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ అభివృద్ధి అనేది ప్రజలందరూ చూస్తున్నారు. ఇంత అభివృద్ధి చేయటం అనేది ఇంతవరకు గత 70 సంవత్సరాల చరిత్రలో కూడా ఈ విధంగా ఎప్పుడూ లేదనేది అందరికీ